అయిపోయింది కాబట్టి ఇవాళ ఆమె ఏం మాట్లాడింది ఏం నచ్చ చెప్పి పెట్టింది రానా మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళ భార్య పిల్లలతో ఉండగా ఒక 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నేను ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది అన్నోన్ పర్సన్స్ అని రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు అందులో. ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ ఎవరి గారు మెన్షన్ చేయలేదు. అది ఎందుకు అనేది ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు మా పిల్లలకు నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు అందులో. అది ఎందుకు అనేది తెలియదు. ఇంటి పైన అంటే ఇంటి లోపలికి వచ్చారు, వరండా దగ్గర అట్లా ఇంటి దగ్గరలో అని చెప్పి. సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. పిటిషన్ లో అవన్నీ రాలేదు, ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. అంటే మీకు డయల్ 100 తోని సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఉన్నప్పుడు నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగిందని చెప్తే పిటిషన్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చారు. అంటే ఎవరు అంటే ఇంట్లో భారీ సెక్యూరిటీ ఉంది అక్కడ. అది ఏందనేది ఇవన్నీ పిటిషన్లు లేవు. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తాము. ముందు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయి. అని చెప్పలేదు. అందులో ఉన్న హార్డ్ డిస్క్ లేదని చెప్తున్నారు. ఏందనేది కూడా అది వెరిఫై అక్కడ ఏం లేదు. అప్పుడు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. వాళ్ళు మనోజ్ గారు పిటిషన్ వచ్చి ఇస్తున్నారు, జరిగిన దాని మీద వచ్చి ఇస్తున్నారు. ఇంకేం ఇవ్వలేదు. నిన్న 9 o'clock జరిగిందని చెప్పారు. 9 o'clock అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. అతనికి చేస్తాం, అన్ని చేస్తాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాని కంటెంట్స్ ప్రకారం మనం క్రైమ్ నమోదు చేస్తాం. ఇప్పుడే కదా నేను చెప్పింది అన్ని చెప్తాం మీకు. ఎక్కడ కేసు రిజిస్టర్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చేస్తున్నారు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తాం. అక్కడ ఏం లేదండి. రెస్పాండ్ కాలేదు. వెహికల్ పోయింది అందుకు కదా. అట్లాంటిది ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారని చెప్పారు. వాళ్ళే చెప్పలేదండి.